నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్లకరపర్తి గ్రామంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే కోసం వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. 3 పంటలు పండే తమ భూములను గ్రీన్ఫీల్డ్ లైవ్ కోసం ఇచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్, సిఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ బలగాలు భారీగా మోహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు మార్కెట్ వాల్యూ ప్రకారం ధర చెల్లించి తమ భూముల్ని సర్వే చేయాలని తెలిపారు. స్థానిక తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులతో స్థానిక ఏసీపీ సతీష్ బాబు ఫోన్లో మాట్లాడారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి రైతులకి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. స్థానిక సిఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు పరమేశ్వర్తో పాటు ట్రైనింగ్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్, ఒక ఆర్డీఓ గారు, ఒక కలెక్టర్ గారు తప్పనిసరి వచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉందా లేదా, ఎంత డెవలప్ ఉందా లేదా చూసినాక మేము మీకు ఇంతే ఇస్తామని చెప్పండి సార్. అంతే మేము ఇచ్చి పెడతాం. ఓకే సార్, మేము ఒకటే అడుగుతున్నాం సార్, రేట్ ఫిక్స్ చేసిన తర్వాత రాళ్ళు బాధండి సార్ అంటున్నాం సార్. ఓకే ఓకే సంతోషం సార్. అది కాబట్టి ఇవాళ ఒక్కరోజు ఆపండి సార్ ప్లీజ్. ఈ రోజు ఒక్కరోజు ఆపితే ఓకే సార్. సార్ ఈ పరిశ్రమలు చూడండి, $4 లక్షలు పోతుంది సార్. 4 లక్షలు పోయే పక్క భూమి ఓన్లీ గుంటకి 4 లక్షలు. దాని ప్రకారం కట్టిపోండి సార్. అది ఓకే సార్ ఇప్పుడే ఇస్తాం, ఇప్పుడే సబ్మిట్ పెడతాం మేము. అది పక్క రిజిస్టర్ కదా, రిజిస్టర్ పక్క సార్, అది పక్క రిజిస్టర్ కదా, దాని ప్రకారం కట్టేయండి. ఆ రిజిస్టర్ ఎట్లా దాని పక్క పక్కేయండి, అనుకోండి. ఇప్పుడు గట్లకరపర్తి షాయంపేట మండల్, నాది గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎకరం ల్యాండ్ పోతుంది. ₹1 కోటి ప్రాపర్టీ నాది. 3 సార్ వాళ్ళు ₹1 కోటి బాగుంటే 50 లక్షలు ఇస్తాను. ఇప్పుడు 30, 25 అంటున్నారు. అదైనా ఒకసారి అండర్స్టాండ్ స్టేట్మెంట్ మీ అభివృద్ధికి ఆటంకం చేస్తలేను. దయచేసి మాకు జీవనోధారం పోతుంది కాబట్టి అమౌంట్ ఒకసారి ఇచ్చేయాలి. అదే అంతవరదాకా అద్దులు బాతద్దని మాకు విజ్ఞప్తి. ఎంఆర్ఓ గారు మమ్మల్ని తీసుకువెళ్ళారు. కలెక్టర్ మేడం అపాయింట్మెంట్ ఉందని అడిగినాక జేసీ గారు మీకు ఎవరు చెప్పారని మమ్మల్ని వెళ్ళగొట్టినారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. 25 లక్షలు తీయండి, ఇష్టం వాళ్ళు ఉండండి, లేకుంటే బయట పంపించారు జేసీ గారు. ఎంఆర్ఓ ముందు ఆర్డీఓ ఉంటుంది. గట్లకరపర్తి గ్రామం. నా పేరు వలుల ప్రభాకర్, సన్నా వెంకటరాజం. నాది ఎకరం భూమి అండి. అందులో 12 గుంటలు పోతుంది. అటెంత ఇటెంత ఉండి మొత్తం ఎకరం కూడా పోతుంది కదా, ఎటు పని లేకుండా అవుతుంది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా 50 మంది బలగాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా రాళ్ళు బాతున్నారండి. మాకు ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. రైతులు అంటే విలువ లేకుండా అవుతుందండి. ప్రజెంట్లో ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. ఏ విధమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంఆర్ఓ గారు కూడా ఎంబడి పక్కపంటి ఉండి పాకిస్తాన్ తప్ప మాకు అసలు రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేస్తున్నారండి. ఎలాంటి రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేయడం ఇది దౌర్జన్యం అండి. ఇది ఆపండి. మాకు కరెక్ట్ ప్రజెంట్ ₹1 కోటి పోతుందండి రేటు. ఆ రేటు ప్రకారం మాకు ఇవ్వమని మేము అంటున్నాము. ఆ రేటు ఇచ్చి మీరు సంతోషంగా తీసుకెళ్ళండి. మేము ఎలాంటి అభివృద్ధికి మేము అడ్డుపడము, కానీ మాకు న్యాయం చేసుకుంటూ తీసుకెళ్ళండి అని అందరికీ ప్రార్థన చేస్తున్నాను. సార్ నా పేరు గట్లకరపర్తి విజయ్ కుమార్ సార్, బొమ్మకంటి విజయ్ కుమార్. నాకు వచ్చేసి ఎకరన్నర భూమి ఉన్నది సార్. 11 గుంటలు ల్యాండ్ పోతుంది సార్. నా జీవనోపాధి మొత్తం ఆ భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. ఒక పంటకు వచ్చేసి ఒక ఇయర్కు 3 పంటలు పండుతాయి సార్. నాది 9 గొర్రెల బావి సార్, అంటే 54 ఫీట్ల బావి సార్. సైడ్ బోర్ కూడా వేసాను సార్. ఇంతకుముందు కూడా నాకు దేవాదుల పైప్ లైన్లో కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది సార్.
దేవాలయ పైప్ లైన్లకి కూడా ఇలాంటి కొత్త భయానికి పోవడం జరిగింది సార్. అక్కడ కూడా నేను కోల్పోయాను. అక్కడ కూడా నేను ఎలాంటి లబ్ధి పొందలేదు సార్. కాబట్టి నా పాప బిఎస్ నర్సింగ్ చేస్తుంది సార్. నాకు జీవనోపాధి అంటే నాకు భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. నాకు ఎలాంటి సైడ్ వ్యాపారాలు కానీ ఇలాంటివి లేవు సార్. నేను ఈ భూమిని నమ్ముకొని ఉన్నాను సార్. కాబట్టి నాకు దయచేసి గవర్నమెంట్ దీన్ని గుర్తించి నాకు సరైన న్యాయం చేయాలని చేకూర్చాలన్నారు. తర్వాత జేసీ గారు మాకు వచ్చేసారు, ఆర్డీఓ గారు మాకు తీసుకున్నారు సార్. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చారంటే హనుమకొండ అన్న చెప్పారు సార్, విలేజ్ వర్కర్స్. తర్వాత మేము నమ్మిపోయాం సార్. షాంపేటకి తీసుకెళ్లారు సార్. జేసీ గారు ఇప్పుడు ఆర్డీఓ గారును తర్వాత ఎంఆర్ఓ గారు సీక్రెట్గా విలేకరులు కూడా వచ్చారు సార్. కాకపోతే వాళ్ళు క్లోజ్ చేసేసి 35 lakhs మీరు బయట లీక్ చేయొద్దబ్బా, 15 మంది స్వచ్ఛందంగా మీకు అమౌంట్ పడ్డ వ్యక్తులు మాకు ఎంటర్ కావాలని చెప్పారు సార్. దానికి మేము అగ్రీ అయ్యాం సార్. 35 lakhsకు మేము అగ్రీ అయ్యాం సార్. దానికి ఒకేసారి 35 lakhs అంటే 5 lakhs పడితే కదా సార్, 30 lakhs ఒకటేసారి ఒకే అమౌంట్లో మీకు చేకూర్చిస్తేనే మీ దాంట్లో ఎంటర్ చేస్తాం, మీ భూమిలో అడుగు పెడతాం టైప్లో మాకు వాగ్దానం ఇస్తున్నాం సార్. దానికి మేము అగ్రీ అయ్యి 12 మంది మేము స్వచ్ఛందంగా మేము సంతకాలు పెట్టాం సార్. తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత జేసీ గారు మమ్మల్ని పిలిపించారు సార్. పిలుచుకొని ఏమన్నా అంటే 21 lakhsకే దీనికి అగ్రీ అవుతుంది, 9 lakhs మేము పెంచాం సార్. 30 lakhs కంటే మీకు ఎబోల్ రాదబ్బా, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, దానికి మేము బాధ్యులం కాదు, మీ కోర్టు ద్వారా తీసుకోండి, దానికి మాత్రం మా థాట్స్ ఏం లేవని టైప్లో జేసీ గారు చెప్పారు సార్. దానికి మేము రిటర్న్గా 35 lakhs మీ మాట మీద మీరు నమ్మకం లేనప్పుడు మేము కూడా అగ్రీ అవ్వం సార్ అనే టైప్లో మేము రిటర్న్ ఇచ్చాం సార్.